కానీ రోజుకు ఇప్పుడు మెతుకులు తినే అర్హత మాకు ఇచ్చావని గ్రహించావా? లొట్టలేసి తినేసావా? గ్రహించు. చాలామంది రోడ్డు మీదకి వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు ప్రభు, కానీ నేను రోజు రోడ్ల మీద తిరిగి ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంటికి పోతాను ప్రభు, నన్ను ఎంత కాపాడుతున్నా ప్రభు అని గ్రహించావా? చాలామంది పిల్లలు స్కూల్కి పోయి వస్తూ డ్రైనేజీలో పడిపోయి కార్ల కింద పడిపోయి చనిపోతుంది. నా పిల్లలు ఇంకా సజీవంగా నా కళ్ళ ముందు తిరుగుతున్నారు ప్రభు, నా కుటుంబాన్ని ఎంత కాపాడుతున్నాను గ్రహించావా? మంచి తిల్లు తిన్నా అనారోగ్య సమస్యలు గురైపోయి హాస్పిటల్లో పడి మంచాల మీద ఏగల మంచాల మీద పడి వైద్యానికి పెట్టుబడి పెట్టలేక కక్కలేక మింగలేక సాగు కొరకు ఎదురు చూస్తున్న చాలా మంది ఉన్నారు. నా వయసులో ఉన్నవారు నేను అడుగుతున్నాను, ఈరోజు ఆ మంచాల మీద మనం ఉన్నావా? గ్రహించావా? వస్తువు కాదు అడుగుతున్నాను. సైకిల్ లేని వాళ్ళు ఉన్నారు, ఈరోజు అడుగుతున్నాను. బైకుల మీద తిరుగుతున్నాం, లగ్జరీ బైకుల మీద తిరుగుతున్నాం, ఏదైతే ఆర్ట్స్ పవర్ ఉన్నా హై ఇంజిన్ల మీద తిరుగుతున్నాం, కార్ల మీద తిరుగుతున్నాం, ఫ్లైట్ల మీద తిరుగుతున్నాం. గ్రహించావా? నచ్చిన కాడికి వెళ్తున్నావు, నచ్చిన తింటున్నావు, నచ్చిన కాడికి కూర్చుంటున్నావు. అడుగుతున్నాను, సిస్టమేటిక్గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు ఇవి. సిస్టమేటిక్గా ఫుడ్ తినకపోతే చచ్చిపోయే రోజులు. నువ్వు సిస్టమేటిక్గా తింటున్నావా? చేపలు పెరిగిన తినొద్దంటారు, నంచుకుని తినేస్తాను. చిగును మటన్ తినొద్దంటారు, ఆ రెండు వాటితో కూడా కలుపుకుని తినేస్తాం. మనం బతుకున్నాం, ఇంకా గుర్తుపెట్టుకో. గ్రహించి వాళ్ళు ఏంటంటే దేవుడు తన వాపోతూ అంటున్నాడు, దేవుడు తన బాధను తన రచయిత ద్వారా వ్యక్తీకరిస్తున్నాడు. మరి ఇన్ని చేస్తున్నా గ్రహించరు ఏంటంటే చేసినవి కూడా మళ్ళీ వివరిస్తే గానీ వీళ్ళకి అర్థం కావట్లేదు అంటే వీళ్ళకి సువార్త అర్థమైందా? అందుకే Download ShareChat.